హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనము చోలే మసాలా గ్రేవీ కర్రీ చేసుకుందామండి. దానికి కావలసిన వస్తువులండి, చోలే అండి. నేను ఒక పావు కిలో తీసుకున్నానండి. వీటిని ఒక 4-5 అవర్స్ నానబెట్టుకొని పెట్టుకోవాలన్నమాట. నేనైతే మార్నింగ్ చేస్తున్నాను కాబట్టి నైట్ నానబెట్టుకొని పెట్టుకున్నాను. తగినంత కారం, ధనియాల పొడి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్ అండి. ఇలా పొట్టు తీసుకొని పెట్టుకోవాలి. ఒక పావు కిలోకి ఇట్లా మీడియం సైజు 5 సరిపోతుందండి. ఇంకా టొమాటోస్ ఇంత క్వాంటిటీ సరిపోతుంది. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, ఇంకా చోలే మసాలా తీసుకోండి. పంజాబీ చోలే మసాలా అయితే ఇంకా బాగుంటుందండి. మీకు అవైలబుల్ ఉంటే కనుక పంజాబీ చోలే మసాలా తీసుకోండి. నేనైతే నార్మల్ చోలే మసాలాని తీసుకున్నాను. కూర లాస్ట్లో వేయడానికి కొద్దిగా నిమ్మరసం తీసుకోండి. ముందుగా చేసే విధానం అండి. ఈ చోలే ఉంది కదండి, ఈ నానబెట్టుకున్న చోలేలో కొన్ని వాటర్ ఉండాలి, ఎక్కువ కూడా ఏమొద్దు. దీంట్లో మనం ఆనియన్స్, ముందుగా పొట్టు తీసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, వాటిని దీంట్లో పెట్టుకోవాలి. ఇలా మీకు చిన్న కుక్కర్ ఉంటే కనుక చిన్న కుక్కర్లో పెట్టేసుకొని వేసుకోవాలి. నేను రైస్ పెట్టుకుంటాను కాబట్టి ఇదే గిన్నెలో పెట్టుకుంటాను. నేను ఇలా పెట్టేసుకొని కుక్కర్లో ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. కుక్కర్లో పెట్టుకున్నానండి. ఇది కావాల్సి ఉంటే మీరు చిన్న కుక్కర్ ఉంటే కనుక డైరెక్ట్ దాంట్లోనే పెట్టేసుకోండి. తర్వాత 4 విజిల్స్ వచ్చేంత వరకు చూసుకోవాలి. 4 విజిల్స్ వచ్చాయండి, ఆఫ్ చేసుకుందాం. మనము కుక్కర్లో నుంచి తీసిన తర్వాత ఇలా ఉంటాయండి. దీనిలో నుంచి ఈ ఆనియన్స్ ఉన్నాయి కదండి, ఇవి తీసేసుకోండి ఒక్కొక్కటిగా. ఈ ప్లేట్లో తీసుకోండి. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మీకు చెప్తానండి. ముందుగా స్టవ్ వెలిగించుకోండి. ఒక గిన్నె పెట్టుకోండి. దీంట్లో గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత చెప్తాను. ఆయిల్ వేడెక్కిందండి. జీలకర్ర వేసుకుందాము, ఆవాలు వేసుకుందాము. అవి కొద్దిగా కాగిన తర్వాత కొద్దిగా వేడి కానివ్వాలండి. దాని తర్వాత ముందు మనము ఇలా ఆనియన్స్ ఉన్నాయి కదండి, కొద్దిగా ఇలా ప్రెస్ చేసుకోండి. ఒక 5-6 సెకండ్స్ తర్వాత చూడండి. తర్వాత కలిపేసుకోండి. ఇవి ఆల్రెడీ మెత్తగా ఉడికిపోయాయి కదండి, త్వరగా వేడవుతాయి అన్నమాట, త్వరగా కుక్ అయిపోతాయి అన్నమాట. ఇది కొంచెం ఇలా ప్రెస్ చేసుకోండి. స్పూన్తో ఇలా కొద్దిగా ప్రెస్ చేసుకోండి. ఇలా ముందుగానే ఉడికించుకున్న ఆనియన్స్ వేస్తే కనుక ఏంటంటే మీకు గ్రేవీ చాలా మంచిగా వస్తుందన్నమాట. టేస్ట్ కూడా చూడండి, మీరు ఒకసారి ఇలా చేసి చూడండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా కొద్దిగా వేయించుకున్న తర్వాత దీంట్లో పసుపు వేయండి. కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలా ముక్కలు ఏమి ఉండదండి. మీకు కొద్దిగా ఉడికిన తర్వాత మొత్తం గ్రేవీ టైప్లో అయిపోతుంది అన్నమాట. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి.
తర్వాత కరివేపాకు వేసుకోండి. కొద్దిగా పుదీనా కూడా వేసుకోండి. దీన్ని మీడియం ఫ్లేమ్లో చేసుకోండి. ఒక మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడకనిద్దామండి. మూత ఓపెన్ చేసి చూసుకుందామండి. మెత్తగా అయిపోయిందండి. సిమ్లో పెట్టుకోండి. తర్వాత దీంట్లో టొమాటోస్ వేయండి. టొమాటోస్ చాలా చిన్నగా కట్ చేసుకోవాలండి. ఇవి అప్పుడే మెత్తగా ఉడికిపోతాయి. గ్రేవీ అనేది మీకు చాలా వస్తుంది అన్నమాట. ఇలా టొమాటోస్ వేసి కొద్దిగా ఉప్పు వేయండి. ఎక్కువ వద్దండి, కొద్దిగా. ఈ టొమాటోస్ ఉడకడానికి కోసమే కొద్దిగా వేయండి. ఉడికించుకొని మూత పెట్టేసుకోండి. చూద్దామండి మూత తీసి ఉడికిందో లేదో. ఉడికిందండి. ఇంకో కొద్దిగా ఉడకాలి. మీకు ఇలా నూనె కొంచెం పైకి వస్తుంది కదండి, అప్పుడు ఉడికినట్టుగా అండి మనకు అర్థమవుతుంది. మనకు కొద్దిగా ఇంకా మెత్త కావాలి. మూత పెట్టేసుకొని కొద్దిగా ఒక 1 మినిట్ ఉడికించుకుందాం. ఇప్పుడు చూద్దామండి ఉడికిందో లేదో. ఉడికిందండి, మెత్తగా అయిపోయింది. దీంట్లో ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న చోలే ఉంది కదండి, అది వేసుకుందాం. చోలే ఉంది కదా, ఇది వేసుకుందాము. ఇలా వాటర్ ఉంటాయి కదండి, వాటర్తో పాటుగా అలాగే వేసుకోండి. తర్వాత కలుపుకోండి. కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టండి. తర్వాత దీంట్లో కారం ఉప్పు మీకు కావాల్సినంత వేసుకోండి. కారం వేసుకున్నామండి. ఇది ఎంత తింటే కనుక అంత వేసుకోండి. కారము, ఉప్పు, తర్వాత ధనియాల పొడి కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. ధనియాల పొడి కలుపుకోండి. టొమాటోస్ ఎక్కువ వేసుకోండి. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగా వస్తుంది. ఇంకా గ్రేవీ కూడా అంత బాగా వస్తుంది అన్నమాట. ఇట్లా ఉడకనిద్దామండి. కొద్దిగా ఉడికిన తర్వాత దీంట్లో చోలే మసాలా వేసుకుందామండి. ఉడికిందో లేదో. కొద్దిగా ఉడికిందండి. ఆల్రెడీ ఉడికిపోయిన చోలే కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు. ఈ కర్రీ తొందరగా అయిపోతుందండి. దీంట్లో ఇప్పుడు చోలే మసాలా వేసుకుందామండి. చోలే మసాలా వేసుకోండి. చోలే మసాలా వేసుకొని దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. నేను కొత్తిమీర ఇప్పుడే వేస్తానండి, లాస్ట్కి వేయనండి. ఇప్పుడే వేస్తే ఏంటంటే కొంచెం ఫ్లేవర్ దాంట్లో దిగుతుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోయండి. దాంట్లో కొద్దిగా వాటర్ పోసేసుకుంటే ఏంటంటే కొంచెం గ్రేవీ ఎక్కువగా వస్తుందన్నమాట. ఉడికిపోతుందండి. మీకు గ్రేవీ కూడా థిక్గానే వస్తుంది.
ఫస్ట్ ఇప్పుడు నీ వాటర్లాగా అనిపిస్తుంది, కానీ కొంచెం ఉడికిన తర్వాత ఏంటంటే గ్రేవీ థిక్గా అనిపిస్తుంది మీకు. ఇప్పుడు కొద్దిగా ఉడకనిద్దామండి. చూద్దామండి మూత ఓపెన్ చేసి. చోలే ఉడికినట్టుందండి, కానీ ఇంకా కొద్దిగా చిక్కబడాలండి ఇది గ్రేవీ. మీకు టమాటోస్ ఎక్కువ వేసుకుంటే ఏంటంటే గ్రేవీ బాగా థిక్గా వస్తుంది, బాగుంటుందండి టేస్ట్ కూడా. కొద్దిగా ఉడకనిద్దాము. ఒక 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూసుకుందామండి ఉడికిందో లేదా. ఉడికినట్లుందండి. గ్రేవీ కూడా చిక్కపడిందండి. ఇంకా చల్లారితే ఇంకా థిక్గా అవుతుందండి. ఇది వేడిగా ఉంది కాబట్టి కొంచెం ఇలా ఉంది, ఇంకా చల్లారితే కనుక ఇంకా థిక్గా ఉంటుంది. తర్వాత దీంట్లో కొద్దిగా నిమ్మరసం అనుకున్నాం కదండి, కొద్దిగా వేసుకున్నామండి. నిమ్మరసం వేసి కలిపేసుకున్నాం. నిమ్మరసం వేసుకున్న తర్వాత ఎక్కువసేపు పెట్టకూడదండి, కొద్దిసేపు ఒక 1 మినిట్ అలా చాలండి. 1 మినిట్ చూసుకుందామా. అయిపోయిందండి. దీన్ని తీసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకుందామా. చూడండి, తీసుకుందామండి. ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి. మీకు నచ్చిందనే అనుకుంటున్నాండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నా మెథడ్లో, చాలా బాగుంటుందండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.